హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా బక్రీద్ పండగకి. సో అక్కడైతే ఇంకా 3 డేస్ అయిపోయిన తర్వాత అయితే జీడిపప్పు పిక్కల్ని అయితే ఇంకా క్లీన్ చేసాము. ఆ పిక్కలు క్లీన్ చేసేటప్పుడు ఎంత కష్టపడ్డామో ఆ వీడియో కూడా తీసాను నేను. అది కూడా తప్పకుండా చూడండి. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఆ జీడిపప్పుతో మేము వండిన కర్రీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. మా అక్క అయితే ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంది. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంది. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఏంటంటే ఈ క్లీన్ చేసుకున్నాం కదా జీడిపప్పు అది వేసేసింది అనమాట. మా అక్క అయితే చాలాసార్లు వండిందంట. నాకైతే తెలియదు, నేను కూడా ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. అంటే పచ్చి జీడిపప్పు టేస్ట్ చేయలేదు. మామూలుగా ఇంకా మన బజార్లో తీసుకొచ్చినవి నేను వండాను. అదైతే చాలా బాగుంది అప్పుడు కూడా కర్రీ. ఇంకా ఇదైతే నేను పచ్చి జీడిపప్పు తినడం ఫస్ట్ టైం అన్నమాట. మా అక్క చాలాసార్లు చేసింది కానీ నేను ఆ టైంలో లేకపోవడం వల్ల తినలేదు. టేస్ట్ కూడా నాకు తెలియదు అన్నమాట. సో మా అక్క అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది కదా, టేస్ట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఎలా ఉంటుంది ఏంటనేది. మా అక్క ఇక్కడ మసాలా వేస్తుంది కదా. ఈ మసాలా ఏంటంటే నేను ఆల్రెడీ బోటి కర్రీలో అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏమేమి ఐటమ్స్ వేసాను ఏంటనేది. ఆ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపించాను. ఆ వీడియో చూడండి, ఈ మసాలా ఏంటనేది తెలిసిద్ది. సో మసాలా వేసుకున్న తర్వాత అందులో కారము, పసుపు, సాల్ట్ వేసుకుంది. అంటే జీడిపప్పు వేసిన తర్వాత బాగా వేయించుకొని అందులో ఈ మసాలా అన్నీ వేసుకొని మళ్ళీ జీడిపప్పుకి బాగా తగిలేలాగా కలుపుకోవాలి. ఈ జీడిపప్పు పిక్కల నుంచి జీడిపప్పు తీసేటప్పుడు అయితే చాలా కష్టపడ్డాం, అసలు మామూలుగా అయితే కాదు. కానీ కర్రీ చేసేటప్పుడు చాలా సింపుల్గా అయితే కర్రీ చేస్తుంది మా అక్క అయితే. ఇంకా నేను చూస్తున్నాను అనమాట. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఆయిల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇలా పైకి కనిపించినప్పుడు ఇంకా అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. అందులో ఉన్న మసాలా మొత్తం క్యాప్సికమ్ ముక్కలకి పట్టి బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వారికి కూడా చాలా ఇష్టం అన్నమాట. మా వారికి ఇది ఫేవరెట్ కర్రీ అన్నమాట, జీడిపప్పును క్యాప్సికము. కాసేపు అయితే ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం వేయించుకుంటుంది మా అక్క అయితే. ఈ కర్రీ కాదండి, ఇంకా వేరే కర్రీ కూడా చేసింది, అది కూడా చూపిస్తాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే కుక్కర్ అండి. కుక్కర్ అయితే భలే ఉందబ్బా. అసలు ఇది ఒక బాక్స్ లాగా ఉంది. ఇది కుక్కర్ అని కూడా నాకు తెలియదు. మామూలుగా గిన్నెకి మూత అనుకున్నా నేను. కానీ మా అక్క సెట్ చేసి ఇంకా పెడుతుంటే విజిల్స్ వస్తున్నాయి. ఇదేంటక్క కొత్తగా ఉందంటే కుక్కర్ నేను కొన్నాను కొత్తగా, బాగుందా అంటుంది. సో బాక్స్ లాగా ఉంది అన్నమాట, పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంది. అదైతే నేను షార్ట్లో పెడతాను చూడండి. ఇంకా అందులో టమాటాలు కూడా వేసేసుకుంది. టమాటాలు వేసుకొని టమాటాలు కూడా మగ్గేంత వరకు వేయించుకోవాలి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే కర్రీ వండేసింది ఫ్రెండ్స్ మా అక్క అయితే. కానీ టేస్ట్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. సో మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి ఇంకా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మసాలా మొత్తం పట్టేలాగా మనం టమాటాలు వేసినవి క్యాప్సికమ్స్ అన్నీ మగ్గే విధంగా వేయించుకోవాలి. ఆయిల్ చూడండి పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులో వాటర్ వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా బాగా కలుపుకొని దగ్గరకు వచ్చేంతవరకు అయితే ఇంకా మూత పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే చేసేస్తుంది మా అక్క. ఇంకా నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయాలా అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఎప్పుడు తొందరగా అయ్యిద్ది కర్రీ, తొందరగా తినాలి. అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఎంత బాగుందో. మాకైతే కర్రీ సరిపోలేదు, అంటే అంతలా ఉందన్నమాట. ఒకసారి వేసుకున్నాము, రెండోసారి వేసుకునేపాటికి అయిపోయింది ఈ క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ అయితే. ఇంకా తర్వాత ఇంకొక కర్రీ వండాం కదా, అది కూడా చూపిస్తాను. ఆ కర్రీ కూడా వేసుకొని తిన్నాము. ఇంకా ఫైనల్గా ఇలా వాటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా అందులో కొత్తిమీర వేసేసుకుంది. ఇంకా కాసేపు పెట్టేసుకుంటే ఇంకా కాస్త దగ్గర అయ్యేంతవరకు పెట్టుకుంటే అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. అబ్బా చాలా బాగుంది. జీడిపప్పు క్యాప్సికమ్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. నేను చెప్పానని నా మాటల్లో కాదు కానీ మీరు కూడా వండుకోండి, మీకు కూడా బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను. సో చూడండి, ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇంకా రెండో ప్రాసెస్ ఉంది. నేను చూపించాను కదా, ఇంకా కుక్కర్లోనే మా అక్క అయితే మటన్ క్లీన్ చేసేసి వేసుకుంది. ఇంకా అందులో ఆనియన్స్ కట్ చేసి వేసుకుంది. ఇంకా అందులో పసుపు సాల్ట్ వేసుకుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసింది. విజిల్ ఏంటంటే మనం ఉడికిచ్చే మటన్ని బట్టి ఎన్ని విజిల్స్ కావాలంటే అన్ని విజిల్స్ పెట్టుకోవచ్చు అంటే మటన్ కొంచెం లేతగా ఉంటే తక్కువ విజిల్స్, కొంచెం ముద్రగా ఉంటే ఎక్కువ విజిల్స్ అని అలా పెట్టుకోవాలి.
మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి. మటన్ ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసిన మసాలా బోటి కర్రీలో చూపించాను చూడండి. ఆ మసాలాని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇంకా అందులో కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ను పసుపు వేయలేదండి, ఎందుకంటే ఉడికేటప్పుడు ముందే నేను కుక్కర్లో వేసేసాను అనమాట. అందుకే ఇప్పుడైతే వేయలేదు. సాల్ట్ తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి, మసాలా అంతా బాగా ముక్కలకి పట్టిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇంకా తర్వాత అందులో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీ మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు అయితే పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే మటన్ జీడిపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ స్మెల్కి మాకైతే ఆకలి స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడు అయిద్దా అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, జీడిపప్పు మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అంటే సింపుల్గా అయితే మా అక్క అయితే 2 కర్రీలు అయితే చేసేసింది. ఇంకా చాలా చేసుకోవచ్చు కానీ జీడిపప్పు ఇంకా సరిపోలేదు, అంతవరకే వచ్చిందనమాట. సో ఇంకా జీడిపప్పు ఉంటే ఇంకా వేరే ఐటమ్స్ కూడా నేను చూపించేదాన్ని. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.